ఉదయం అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది మొబైల్ అలారం శబ్దం. కానీ ఒకప్పుడు మన ఇంట్లో ఉదయం మొదలయ్యేది మరో శబ్దంతో. గేట్ దగ్గర న్యూస్ పేపర్ పడే ఆ శబ్దం. అది కేవలం పేపర్ కాదు, కొత్త రోజు మొదలైందనే సంకేతం. అప్పట్లో నాకు రాజకీయాలు అర్థం కాలేదు. ఎడిటోరియల్ అంటే ఏంటో తెలీదు. కానీ స్పోర్ట్స్ పేజ్ ఎక్కడుందో మాత్రం బాగా తెలుసు. కార్టూన్ సెక్షన్ కోసం, సండే మ్యాగజైన్ కోసం నేను మా తమ్ముడు చిన్నపాటి యుద్ధమే చేసేవాళ్ళం. ఆ పత్రికలో ప్రపంచం ఉండేది, దేశము ఉండేది, మన ఊరు కూడా ఉండేది. కానీ అందులో ముఖ్యంగా మన కుటుంబ సమయం ఉండేది. కాలం మారింది. ఇప్పుడు వార్తలు చేతిలో ఉన్న ఫోన్లోకి వచ్చేసాయి. స్క్రోల్ చేస్తే సరిపోతుంది, హెడ్లైన్స్ చదివితే చాలు. కానీ ఆ కాగితపు వాసన మాత్రం స్క్రీన్ ఇవ్వలేకపోతుంది. ఆ ఉదయపు నిశ్శబ్దం, ఆ కలిసి కూర్చునే క్షణం, ఆ అనుభూతి తిరిగి రాదు. పత్రిక కేవలం వార్తలు కాదు, అది ఒక కుటుంబ రొటీన్. అది ఒక సంభాషణ ప్రారంభం. ఈరోజు ఏముంది అని అడిగే ఆ ప్రశ్న, ఇంట్లో చర్చలు మొదలయ్యే ఆ క్షణం. స్క్రీన్ మారచ్చు, కాలం మారచ్చు, కానీ ఆ ఉదయపు అనుభూతి మాత్రం ఎప్పటికీ మనసులోనే ఉంటుంది. కొన్ని ఉదయాలు తిరిగి రావు, కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాయి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.